నడిపించడానికి ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి మహర్షి జయంతి. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించిన నాడే వాల్మీకులను నిజమైన పండుగ అన్నారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిరంతర పోరాటం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకి బోయలు ఐక్యం కావాలన్నారు. రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో కూడా వాల్మీకి జయంతి వేడుకలను అన్ని కలెక్టర్ ఆఫీసులలో ప్రభుత్వమే నిర్వహించేటట్లు జీవో పాస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు బివి రవిచంద్ర, సింగిల్ విండో డైరెక్టర్ టీసీ తిమ్మప్ప, జి వెంకటేష్, వన్నూరి, జి సుంకప్ప, రాఘన్న. ఇప్పుడు చెప్పన్నా. ఈరోజు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఈరోజు వాల్మీకి సోదరమణులు మరియు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క జయంతిని పర్వదినంగా జరుపుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో ఈరోజు ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మంత్రాలయంలో మన లోకల్ నాయకులు అందరూ మంత్రాలయం టౌన్లోని లోకల్ నాయకులు అందరూ కూడా ఈరోజు మంత్రాలయంలో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ఈరోజు అన్ని మంచి ఏర్పాట్లు చేశారు. నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళకి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ముఖ్యంగా ఈరోజు వాల్మీకి జయంతి మంత్రాలయంలో ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇకపోతే మాకు అసలైన పండుగ ఎప్పుడు అంటే వాల్మీకులను ఎస్టీలో చేర్చేటప్పుడే మాకు అసలైన పండుగ. అంతవరకు ఈ కంటి తుడుపు చర్యగా ఇది చేస్తున్నారు తప్ప అన్ని ప్రభుత్వాలు. దాదాపు నేను 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి అసెంబ్లీ నుంచి కేంద్రం పంపించడం జరిగింది. మరి కేంద్రంలో బిల్లు పెండింగ్లో పెట్టి మరి వాపస్ పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించాలని. భీమిలి నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి